Could be us. So back to what I was saying. Could be us. పొగ తాగటం, మద్యం సేవించటం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఇంజూరియస్ టు హెల్త్. ఫ్రెండ్స్, ప్రస్తుతం మనం మంచిర్యాల నడిబొడ్డున ఉన్నటువంటి వసుధ సూపర్ స్పెషాలిటీ ప్రాంగణంలో ఉన్నాము. ఇక్కడ మరి మంచిర్యాల జిల్లాలో మొదటిసారిగా యూరాలజీ విభాగం అనేది ఏర్పాటు చేసినట్టు తెలిసింది. అది వసుధ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ దగ్గర. మనం డాక్టర్ రేవంత్ వర్మ గారి దగ్గర ఉన్నాము, జనరల్ సర్జరీ యూరాలజీలో. మరి లోపలికెళ్ళి మనము పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఇప్పుడు మీ చికిత్సా విధానంలో ప్రోస్టేట్కి ఏమన్నా రిలేటెడ్ లింక్ ఉంటుందండి? ప్రోస్టేట్ ఉంటుంది. ఎట్లా సార్ అది? ప్రోస్టేట్ అంటే మనం మూత్రం వచ్చే దగ్గర ఉంటుంది. ఒక అంటే అది బేసికలీ ఒక గ్రంథి లాగా ఉంటుంది, గ్లాండ్ లాగా. అది మామూలుగా అందరి మగవాళ్ళ ఉంటుంది. అది వయసుతో పాటు అంటే కొంచెం కొంచెం పెరుగుతూ ఉంటది. అది పెరుగుతున్నా కొద్దీ మూత్రం వచ్చే దారి ఏదైనా అడ్డుపడ్డట్టయితే మూత్రం దారి సన్నగా రావడం, మాటికి రావడం, నైట్ టైం ఎక్కువ సార్లు లేవడం, ఇంకా మూత్రం వస్తే ఆపుకోలేకపోవడం, మూత్రం పోయాలంటే గట్టిగా ప్రెషర్ పెట్టాల్సి రావడం, ఇలాంటివి ఉండడం అంటే ప్రోస్టేట్ సమస్యలు ఉండొచ్చు. మెయిన్ ఏంటంటే మనకి నైట్ టైం లేవడం ఎక్కువ ఉంటుంది. ప్రోస్టేట్ సమస్య అంటే మెల్లమెల్ల వయసుతో పాటు వస్తూ ఉంటుంది. చాలా మంది ఏమంటే నైట్ టైం లేవడం కామన్ అనుకుంటారు, కానీ నైట్ టైం లేవడం వల్ల ఏమైంది అంటే వాళ్ళ స్లీప్ డిస్టర్బెన్స్ అవుతుంది. అంటే వయసుతో పాటు పెరిగే అవకాశాలు పెరిగే అవకాశం ఉంటుంది. కానీ కంపల్సరీ పెరిగితే అంటే మనకి లక్షణాలు వస్తాయి అంటే అట్లా ఏం లేదు. అంటే కొంతమందికి రావచ్చు రాకపోవచ్చు లక్షణాలు, కానీ అది మాత్రం పెరిగే ఛాన్స్ అయితే ఉంటుంది. అంటే ఇప్పుడు మరి దానికి చికిత్స విధానం ఎట్లా? దానికి చికిత్స ఏంటంటే మామూలుగా మనం చూసుకోవాలి. అంటే లైక్ అంటే ఒక పేషెంట్ ఒక నైట్ టైం ఎక్కువ లేస్తున్నారు, మూత్రం సన్నగా వస్తుంది, అలాంటి వాళ్ళకి మనం స్కానింగ్ చేసి చూసుకోవాలి. అంటే మూత్రం అంటే పోయక ముందు పోసినాక ఏమైనా మిగులుతుందా, మూత్రం దారి అంటే మూత్రం స్పీడ్ ఎట్లా వస్తుంది ఇవన్నీ చూసుకోవాలి. దాని తగ్గట్టు జనరల్గా మనకి 2 రకాలు ఉంటుంది ట్రీట్మెంట్. ఒకటి మందులు, ఒకటి సర్జరీ. అంటే పేషెంట్ ఫస్ట్ మనం మందులు ఇస్తాము. మందులు ఇస్తే ఒకవేళ దారి బాగా ఇంప్రూవ్ అయింది అంటే నైట్ టైం ఎక్కువ లేవట్లేదు అంటే వాళ్ళకి మెడికేషన్ కంటిన్యూ చేసుకోవచ్చు. లేదు అంటే ఈ మెడికేషన్ వల్ల కూడా చాలా మంది మూత్రం ఆగిపోద్ది లోపల. చాలా మంది ఏంటంటే మన మూత్రం ఆగిపోయింది ఓవర్ నైట్ లా అని పైప్ వేసుకున్నారు అని. అలాంటి వాళ్ళకి ఏంటంటే ఫస్ట్ మనం చూడాలి. అంటే 3 weeks మందులు ఇచ్చి చూసి పైప్ తీసి చూడాలి. మూత్రం పోస్తుంటూ పర్లే అంటే ఓకే, లేదంటే మాత్రం వాళ్ళకి సర్జరీ రిక్వైర్మెంట్ ఉండొచ్చు. లేదా కొంతమందికి అంటే అంతే మూత్రం ఆగిపోవడం వల్ల అంటే ఇందా చెప్పిన మొత్తం అంటే కిడ్నీస్ మీద ప్రెషర్ పడి వాళ్ళకు క్రియాటిన్ పెరగచ్చు, లేదా మూత్రం సంచిలో రాళ్ళు తయారవ్వచ్చు, ఇంకా బ్లీడింగ్ అవ్వచ్చు. ఇవన్నీ అయినా మనకి సర్జరీ రికమెండ్ చేస్తాం. అంటే ప్రోస్టేట్ క్యాన్సర్ ఏదో అంటారు కదా, ప్రోస్టేట్ రిమూవ్ చేసే విధానం కూడా మీ వైద్యంలోనే ఉంటుందా? ప్రోస్టేట్ రిమూవ్ చేసేది యూరాలజిస్టే చేస్తారు. మన ప్రోస్టేట్ రిమూవల్ 2 రకాలు ఉంటుంది. మామూలుగా బీపీహెచ్ అంటారు, అంటే బినైన్, అంటే క్యాన్సర్ కాదు. ఇప్పుడు చెప్పిన కదా ఇవన్నీ అంటే ప్రోస్టేట్ అంటే మూత్రం సన్నగా అయిన వాళ్ళకి మనం మూత్రం పోయే దారిలో నుంచి వెళ్ళి చేస్తాం ఎండోస్కోపీ ద్వారా. మామూలుగా మనం పొట్టు తీస్తాం కదా, ఏదైనా పొట్టు తీసినట్టు అట్లా తీస్తే మామూలుగా దారి సాఫ్ అయితే సరిపోతుంది. ఇంకొంతమందికి ఏంటంటే ప్రోస్టేట్ క్యాన్సర్ ఉన్నప్పుడు అది మొత్తం తీయాల్సి వస్తుంది వాళ్ళకి. ఇప్పుడు అడ్వాన్స్డ్ ఏంటంటే రోబోటిక్ వచ్చింది. అంటే రోబోటిక్ ప్రోస్టెక్టమీ అంటే వాళ్ళు మనం ఒక కడుపులో చిన్న హోల్స్ పెట్టేసి ఆ రోబోట్ ద్వారా మొత్తం ప్రోస్టేట్ తీయవచ్చు. అంటే ఎటువంటి పరిస్థితుల్లో మనం దాన్ని రిమూవల్ చేయాల్సి వస్తుంది? అంటే ప్రోస్టేట్ క్యాన్సర్ అంటే అది పెద్ద సబ్జెక్ట్ అనేది. ఆ ప్రోస్టేట్ క్యాన్సర్ అంటే మనం చూసుకోవాలి. అంటే ఇక పేషెంట్ ఏజ్, పేషెంట్ ఇంకా ఎన్ని ఇయర్స్ అంటే ఉండగలుగుతాడు. అంటే ప్రోస్టేట్ క్యాన్సర్ డయాగ్నోసిస్ నుంచి లైక్ ఎండ్ స్టేజ్ అంటే ఇక మొత్తం పాకడం వరకు పోవడానికి మినిమం ఒక 15 years వరకు పడుతుంది. కాబట్టి పేషెంట్ మనం ముందే అంటే స్టార్టింగ్ స్టేజ్లో ఎక్కువ ట్రీట్మెంట్ ఇచ్చినాం అనుకోండి, అన్నేళ్ళు మామూలుగా వదిలేసినా పేషెంట్ బతకొచ్చు. అంటే మనం అన్ని చూసుకోవాలి. అంటే పేషెంట్ ఎంత ఉంది ఇంకా లైఫ్ అన్ని చూసుకోవాలి మనం. ఓకే అండి, చాలా మంచి విషయాలు చెప్పారు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. డాక్టర్ గారు, ఒక ముఖ్యమైన విషయము, చాలామంది పురుషులలో ఉండే సమస్య ఇది. అంటే యూరాలజీలో శృంగాల సమస్యలు అంటే యూరాలజీ సమస్యల వల్ల సెక్స్ సమస్యలు ఏమైనా ఉత్పన్నమయ్యే అవకాశాలు ఉన్నాయంటారా? ఉంటాయండి. మామూలుగా పురుషాంగం గురించి అంటే మేమే చూస్తాం యూరాలజిస్ట్లే. మెయిన్గా ఏమిటంటే అంగస్తంభం అని అంటాం కదా, అంటే
గట్టి పడకపోవడం, Erection, ఎరెక్షన్ కాకపోవడం, ఇంకా ప్రిమెచ్యూర్ ఎజాకులేషన్ అంటాం, అంటే ముందే అయిపోవడం. అచ్చా. ఆ, ఇంకా ఇంకొంతమందికి అంటే ఎక్కువసేపు ఉంటుంది ఎరెక్షన్, ప్రియాపిజం అంటాము. ప్రియాపిజం అంటారు అంటే అది 4 hours కన్నా ఎక్కువ ఉందనుకోండి, అంతే గట్టిపడి లోపల అంటే ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది. ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ఇవి ఉంటాయి. ఇంకా అంటే వీళ్ళు శృంగారంలో పాల్గొనడానికి అంటే ఆ కోరిక తగ్గటానికి ఏమన్నా అవకాశాలు ఉంటాయా? ఉంటాయండి. అంటే మామూలుగా వయసుతో పాటు కొంచెం టెస్టోస్టెరాన్ అనేది కొంచెం తగ్గే అవకాశం ఉంటుంది, కానీ జనరల్గా అయితే మేల్స్లో అంతేం తగ్గదు. కానీ ఏంటంటే కొంతమందికి ఏదైనా లైక్ ఏదైనా ఇన్ఫెక్షన్ అవ్వడం, లేదా టెస్టోస్టెరాన్ తక్కువైపోవడం, టెస్టోస్టెరాన్ హార్మోన్స్ వస్తాయి, టెస్టిస్ లో నుంచే వస్తాయి, ఉష్ణాల్లో నుంచి. అది వయసుతో పాటు కొంచెం అంత తగ్గిపోద్ది. అలాంటి వాళ్ళకి కొంచెం సాధారణంగా అంటే అది ఒకటే కోరిక కాదు, మామూలుగా లైఫ్ లోనే అంటే ఏం లేనట్టు చాతగానట్టు అంటే ఏం పని మనం అంటే చేయాలనిపించదు, అట్లా ఉంటారు. అయితే ఈ సందర్భంగా ఇప్పుడు పురుషాంగం మెత్తబడటము, సరిగా గట్టిపడకపోవటం వల్ల, స్తంభించకపోవటం వల్ల దానికి సంబంధించిన చికిత్స కూడా మీరేమన్నా ఇవ్వగలుగుతారా? అంటే దానికి ట్రీట్మెంట్ అంటే ఇక్కడ అంతా అడ్వాన్స్ అయితే మనం ఇవ్వలేము. అంటే మనం ఫస్ట్ అయితే మనం ఏ పేషెంట్కి అయినా ఫస్ట్ మనం చూసుకోవాలి, అంటే ఎగ్జామిన్ చేసి. ఒకవేళ జనరల్ చాలా మంది స్మోకింగ్ కానీ తంబాకుని వల్ల అవుతుంటుంది. జనరల్ ఏంటంటే ఒక్కసారి మనం రక్తనాళాలు ఉంటాయి, చాలా సన్నగా ఉంటాయి, అవి మూసుకపోతే ఏంటంటే మళ్ళీ రావడం అంటే చాలా కష్టం. జనరల్ మనం టాబ్లెట్స్ ఇస్తాం, టాబ్లెట్స్ ఇంప్రూవ్ అయితే మనం టాబ్లెట్స్ కంటిన్యూ చేస్తాం. లేదంటే మాత్రం వాటికి కూడా ఇప్పుడు అడ్వాన్స్గా సర్జరీస్ అవి వచ్చినాయి. ఇంకా వాక్యూమ్ డివైస్ ఉంటాయి, వాక్యూమ్ డివైజెస్ అవి అంటే మామూలుగా ఇంకా ఇంప్లాంట్స్ వచ్చినాయి. ఇంప్లాంట్ అంటే ఏంటంటే నేను ఇంత ముందు కూడా విన్నాను, అంటే పురుషాంగంలో ఇంప్లాంట్ చేస్తారా? ఇంప్లాంట్స్ అంటే ఏంటంటే మామూలుగా మనం సిలిండర్స్ లాగా పొడుగ్గా ఉంటాయి, అంటే మనకి అంగం లోపల ఒక 3 డిపార్ట్మెంట్స్ లాగా ఉంటాయి. పైన 2 రౌండ్ ఉంటాయి, అందులో నుంచి రక్తం వస్తుంది, కింద నుంచి మూత్రం బయటికి లోపలికి వెళ్తుంది. కాబట్టి ఇప్పుడు ఏమైందంటే పైన ఆ 2 చోట్ల ఎక్కడ రక్తం వస్తుందో అక్కడ రక్తం రాదు, అంటే వాళ్ళకి పురుషాంగంలో అంటే మొత్తం గట్టి పడదు, ఎందుకంటే లోపలించి వాళ్ళకి రక్తం రాదు సరఫరా. కాబట్టి మేము ఏం చేస్తాం, 2 పొడుగ్గా బెలూన్స్ ఉంటాయి, ఆ బెలూన్స్ అని లోపల పెట్టేస్తాం. ఇంకా లోపల ఒక రిజర్వాయర్ అంటారు, రిజర్వాయర్ అయితే మనం కడుపు లోపల పెడతాం. ఒకటి పంప్ ఉంటుంది, పంప్ అంటే మనం ఎప్పుడైతే మనకి అంటే ఏదైనా సెక్స్ లో పాల్గొనాలి, గట్టి పాలినప్పుడు ఆ పంపు నొక్కుతాం. నొక్కినప్పుడు ఆ రిజర్వాయర్ లో నుంచి మనం లోపల ఫ్లూయిడ్ లాగా ఉంటుంది, ఆ ఫ్లూయిడ్ వచ్చి ఆ లోపల ఉంటాయి బెలూన్స్, ఆ బెలూన్స్ లోకి వెళ్ళేసి ఆ ఫ్లూయిడ్ ఫిల్ అయిపోయి గట్టిగా అయిపోతుంది. మనకి మొత్తం అంటే సెక్స్ లో పాల్గొన్న తర్వాత మన మళ్ళీ ఒక వేరే బటన్ ఉంటుంది, నొక్కేస్తే మళ్ళీ చిన్నగా. ఎక్కడ ఇంప్లాంట్ చేస్తారు మీరు? మన పురుషంలోనే ఇంప్లాంట్ చేయాలి. ఈ బటన్స్ అన్నారు, ఈ బటన్స్ అనేది మనకి దాన్ని ఏమంటారు సంచిలో పెడతాం, అది కింద సంచి ఉంటుంది కదా, ఆ వృషణాల దగ్గర పెడతాము. అంటే మనకి వీటి వల్ల వేరే సైడ్ ఎఫెక్ట్స్ కానీ ఇబ్బందికరమైన పరిస్థితులు ఏం రావా మరి? అంటే అంటే సైడ్ ఎఫెక్ట్స్ అంటే సైడ్ ఎఫెక్ట్స్ అంటే దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ అంటే ఒక్కొక్క అంటే సిలిండర్స్ అంటే వాటిని సిలిండర్స్ అంటాము, ఆ సిలిండర్స్ కొంచెం బయటికి రావడం అంటే రావచ్చు, కానీ జనరల్ అంటే దాని రేర్ గా. చాలా మంచి విషయాలు చెప్పారు సార్. అయితే ఈ సందర్భంగా మరి కొంతమంది యువత కావచ్చు కానీ పెద్దవారు కావచ్చు కానీ దీనికి ఉత్తేజం కలగటానికి సిటినాఫిల్ లాంటివి వాడుతుంటారు, ఎడినాఫిల్ ఇటువంటి వాడుతుంటారు. అది ఎంతవరకు రికమెండ్ చేయవచ్చు? అంటే జనరల్ అంటే వాడచ్చు, కానీ మనం చేసే ముందు వాటి మీద హార్ట్ మీద కొంచెం ఎఫెక్ట్ ఉంటుంది. అందుకే మనం ముందు ఒకసారి అంటే అంటే మనం అందరికి హార్ట్ పరీక్ష చేయం, కానీ ముందే అడుగుతాం చేసేటప్పుడు ఆయాసం ఉందా, ఏమన్నా నడుస్తుంటే ఆయాసం వస్తుందా, గుండె సమస్యలు అన్ని తెలుసుకొని ఇవ్వాల్సి వస్తుంది. అంటే ఇష్టం వచ్చిందంటే పెద్ద వయసు వాళ్ళకి ఇచ్చేటప్పుడు మాత్రం ఖచ్చితంగా చూసుకోవాలి, గుండె పరీక్ష చూసుకొని ఇవ్వాలి. కానీ యూత్ లో మాత్రం మనం అడుగుతాం అన్ని లక్షణాలు, ఆయాసం వస్తుందా అన్ని చూసుకొని ఇవ్వాల్సి వస్తుంది. ఇప్పుడు టెడెనాఫిల్ కు సిటినాఫిల్ కు డిఫరెంట్ ఏంటంటే అంటే 2 యాక్షన్ ఒకటే కుటుంబం లాంటివి, కాకపోతే ఏంటంటే సైడ్ ఎఫెక్ట్స్ అనేది కొంచెం ఎక్కువ తేడా ఉంటాయి. సిలిండర్నాఫిల్ తో సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ తక్కువ అట్లా ఏం లేదు, కానీ సిలిండర్నాఫిల్ తో కొంచెం ఎక్కువ ఉంటాయి, లైక్ హెడేక్ కానీ. సిలిండర్నాఫిల్ ఇంకా కొంచెం అంటే ఐస్ లోపల బ్లూ విజన్ అంటారు, బ్లూ విజన్ అంటే కొంచెం అన్నీ బ్లూగా అంటే బ్లూ విజన్ కాసేపు ఇవన్నీ ఉంటాయి, ఎక్కువ ఉంటుంది. అంటే టెడెనాఫిల్ తో అంత ఎక్కువ ఉండదు.
అయితే ఎస్ మీరు అన్నది ఈ బ్లూ విజన్ అన్నారుగా, కొందరు నాతో చెప్పారు వైట్ టీష్ కనబడుతుందండి, బ్రైట్నెస్ ఎక్కువ, అదే కొంచెం కొద్దిసేపు అవును, దాంతో ఉంటది కొంచెం. దానివల్ల ఏమైనా ఇబ్బందులా? ఇబ్బంది అంటే ఏమి ఉండదు, బేసికలీ కొద్దిసేపటికి మళ్ళీ సెట్ అయిపోతుంది. రెండింటికి యాక్షన్ ఒకటే, రెండు ఒకే దగ్గర పనిచేస్తాయి, కాకపోతే ఒకటి ఎక్కువ తక్కువ అంటే సైడ్ ఎఫెక్ట్స్ అనేది. ఓకే సార్, చాలా చక్కటి విషయాలు చెప్పారు యూరాలజీ గురించి. మా మంచిర్యాల ప్రజల తరఫున, మా సింగరేణి ప్రాంత కార్మికుల తరఫున మీకు ప్రత్యేకమైన థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ అండి, మంచి విషయాలు చెప్పారు. మీరు కూడా మంచి ప్రశ్న అడిగారు, అడుగుతూ ఉంటే నాకు చెప్పబోద్ది అవుతుంది. నెక్స్ట్ టైం ఖచ్చితంగా ఇంకో వీడియో చేద్దాం. ఓకే సార్, థ్యాంక్ యూ అండి. ఓకే, థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.